స్టాక్ మార్కెట్లో వచ్చిన లాసెస్తో విసిగిపోయారా? ఎన్ని అనాలిసిస్లు చేసినా, ఎంత నేర్చుకున్నా సరే ఏమీ అసలు పనికి రావట్లేదా? జస్ట్ ఈ వీడియో మొత్తం చూడండి. జస్ట్ 5 మినిట్స్ కేటాయించండి. మీ లైఫే మారిపోద్ది. స్టాక్ మార్కెట్లో 97% లాసెస్, ఓన్లీ 3% సక్సెస్ రేట్. ఇలాంటి రేషియో ఉన్న స్టాక్ మార్కెట్లో మనం ఉన్నాం. రిటైల్ ట్రేడర్స్ చాలామంది ఉన్నారు. అందరూ నేర్చుకున్నారు, క్లాసెస్ చేశారు, అటెండ్ అయ్యారు, ఇండికేటర్స్ వచ్చు, ఏది ఎలా వాడాలో తెలుసు, అన్నీ తెలుసు. కానీ మనం ప్రాఫిట్లో ఉండలేకపోతున్నాం. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, యాక్చువల్లీ మనం మార్నింగ్ నుంచి నైట్ దాకా చార్ట్ అనాలిసిస్ చేస్తూనే ఉంటాం, కూర్చునే ఉంటాం, ట్రేడ్స్ తీసుకునే ఉంటాం. కానీ మనం చార్ట్లోని ఏం కావాలి, అసలు మన డబ్బులు సంపాదించడానికి కరెక్ట్గా ఎక్కడ చూడాలి, ఏం చూడాలి అనేది మనం చేయలేకపోతున్నాం అనమాట. సో ఇది 97% చేస్తున్న ఇది. సో అందుకే లాసెస్లో ఉన్నారు. ఎవరైతే 3% ఉన్నారో వాళ్ళు చార్ట్ ఓపెన్ చేయగానే వాళ్ళకి ఎక్కడ ఎంట్రీ, ఎగ్జిట్ అదంతా క్లారిటీగా ఎలా కనబడుతుంది. ఓకే, మనం లాసుల నుంచి ప్రాఫిట్స్లోకి రావాలి సింప్లెస్ట్ వేలో. నేర్చుకున్న తర్వాత కొంచెం ఒక 1 మంత్ 2 మంత్ ప్రాక్టీస్ చేయగానే మన ట్రేడింగ్ ఎడ్జే మారిపోయే విధంగా ఎలా తయారవ్వాలి, అసలు మనల్ని మనం ఎలా మార్చుకోవాలి అనేది నేను లాంచ్ చేసిన నిర్వాణ ట్రేడర్ కోర్స్. ఓకే, 29th మార్చ్ సండే ఇది. ఓకే, 1 డే సెమినార్ ఉంటుంది. ఇది హైదరాబాద్లోని ఆర్గనైజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, దీనికి మీరు అటెండ్ అయితే నేను చెప్పేది ఒకటి ఏంటంటే, మీరు చార్ట్ ఓపెన్ చేయగానే అసలు రూల్ ప్రకారం ఏం చూడాలో అదే చూస్తారు. మీరు నిజంగా క్లాస్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు ఒక కొత్త మనిషి, కొత్త ట్రేడర్ కింద తయారవుతారు. ఇది మాత్రం నేను చెప్పగలను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది మన దేశంలోని అన్ని భాషల్లో ఎన్ని సినిమాలు ఉన్నాయో అన్ని సినిమాల్లో ఈ క్లిప్ అనేది ఉంటుంది, ఎక్కడో ఒకక్కడ, ప్రతి లాంగ్వేజ్లో ఉంది. సో ఏంటి అంటే, ఒక ఫ్యాక్టరీలో ఒక పెద్ద కాస్ట్లీ మిషన్ ఒకటి ఉంటుంది. ఓకేనా, అది పాడైపోద్ది అనమాట. సో ఎవరైతే ఓనర్ ఉన్నారో, వర్కర్స్ ఉన్నారో, సూపర్వైజర్స్ ఉన్నారో అందరూ చాలా మొత్తం అందరూ ప్యానిక్ అయిపోతారు. అంటే ఏంటి పని చేయట్లేదు, మనం సప్లై చేయాలి, అది ఇది అని. ఎంతమంది దానికి కొంచెం మెకానికల్ వచ్చినా సరే, ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్ అందరూ వచ్చినా సరే దాన్ని రెడీ చేయలేకపోతారు అనమాట. ఓకే, మిషన్ అయితే స్టార్ట్ అవుతుంది. కానీ ఒక అతను అందులో చెప్తాడంటే, సార్ మన ఊర్లోనే ఒక అతను ఉన్నాడు, చాలా ఎక్స్పీరియన్స్డ్ అతను. ఓకేనా, అది ఏంటి అంటే అతను తీసుకొచ్చే వాడేది వేరు, అతను మంచి మెకానిక్, అది ఇది చెప్పుకొస్తారు. సో ఓనర్ ఏమంటాడంటే, ఏంటి ఎంతమంది పెద్ద పెద్ద ఇంజనీర్లు వచ్చారు, ఎంతమంది వచ్చారు, చాలా మంది వచ్చారు, ఎక్కడి నుంచి ఫారెన్ నుంచి కూడా వచ్చారు, వాళ్ళు ఏమీ చేయలేకపోయారు, ఈ మనిషి ఏం చేస్తాడు, అయినా సరే విసిగిపోయి ఉన్నారు కాబట్టి సరే తీసుకురా చూద్దాం అంటారు. ఒక అతను చాలా పెద్ద అతను, చాలా వయసు ఉన్న అతను వస్తాడనమాట. వచ్చి చూసి ఆ మిషన్ని అనలైజ్ చేసి ఏంటబ్బా అని చూసి అతను చిన్న సంచిలో ఏదో తెచ్చుకుంటాడు. అందులోంచి ఒక సుత్తి, ఒక ప్లేయర్ టైపు తీస్తారనమాట. తీసి జస్ట్ మిషన్ చుట్టూ అటు ఇటు తిరిగి లోపలంతా చూసి దాని మీద కరెక్ట్గా ఒక దెబ్బ వేస్తారు. ఓకే, ఒక దెబ్బేసి దాని రెంచుతోని ఒక 2 సార్లు తిప్పుతారండి. స్టార్ట్ చేయమంటాడు. మిషన్ స్టార్ట్ అవుతుంది. వెంటనే ఓనర్ ఏమంటారంటే, ఓకే అంత చాలా బాగా చేశారు, మీరు డబ్బులు ఎంత చెప్పండి, మీ ఫీజు ఎంత అడిగితే 10,000 అంటారు. ఏంటి నువ్వు వచ్చావు, జస్ట్ ఒకసారి ఇలా చూసావు, సుత్తితో ఒకసారి కొట్టావు, రెంచి ఇలా తిప్పావు, అప్పుడు దీనికి 10,000 అలాగే ఇస్తామని అడుగుతారు. అతను ఏమంటాడంటే ఆ మెకానిక్, అలా కాదు సార్, చాలామంది వచ్చారు, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు వచ్చారు, పెద్ద పెద్ద ఇంజనీర్ వచ్చారు, కానీ వాళ్ళు ఎంత ఎన్ని టూల్స్ యూజ్ చేసినా సరే వాళ్ళు చేయలేపారు. ఓకే, కానీ నేను మాత్రం చేసింది దీంతోనే. ఇంకోటి ఏంటి అంటే, ఇందులో పని మొత్తానికి నేను అడుగుతున్న 10,000లో 9,900 రూపీస్ ఏదైతే పని ఎక్కడ ఉంది, రెంచి ఎక్కడ తిప్పాలి, సుత్తితో ఎక్కడ కొట్టాలి, అది తెలుసుకోవడానికి ఆ డబ్బులు, ప్లస్ మిగిలిన 100 రూపాయలు ఏదైతే ఉందో అది నా ఫీజు, అంతే. మొత్తం 10,000 ఇవ్వండి సార్ అంటారు. సో ఇది ఎందుకంత చెప్పానంటే, మీ అందరికీ అంతా వచ్చు, టెక్నికల్ అనాలిసిస్ రాదని కాదు, మీకు అన్నీ వచ్చి ఇండికేటర్స్ వచ్చి మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కానీ అవి వాడే టైంలో ఏదో ఒక తప్పు జరుగుతుంది. ఓకే, సో తప్పు జరగడం వల్ల ఏంటంటే మనకి ప్రాఫిట్స్ రావట్లేదు. నాలెడ్జ్ ఉంది కానీ మనం ఎగ్జిక్యూట్ చేయడంలో మనకి ప్రాబ్లం ఉంది. సో ఈ కోర్స్ నిర్వాణ ట్రేడర్ కోర్స్లో ఏంటంటే ఎగ్జాక్ట్ టైంలో, కరెక్ట్ టైంలో ఏ టూల్ వాడాలి, ఎక్కడ వాడాలి. సో అంటే ఎంట్రీ తర్వాత ఎగ్జిట్ కూడా మనకి 2 కనబడతాయి. ఎంట్రీ ఎప్పుడు చేయాలి, ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి అనేది క్లియర్ కట్గా చార్ట్స్లో దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇన్ ఏ సింప్లెస్ట్ వే, చాలా సింపుల్ వే. మీరు చాలా ట్రై చేశారు కదా, అడ్వాన్స్డ్ ఇండికేటర్స్ అన్నీ వాడుకున్నారు కదా. ఓకే, అన్నీ నేర్చుకున్నారు, అన్నీ యూజ్ చేశారు, మీకు అవకాశం రాలేదు, డబ్బులు సంపాదించే లాసుల్లోనే ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఓకే, ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇది అడ్వాన్స్డ్ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్. మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అంటే, నా మీద నమ్మకం ఉంచి మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అంటే, సో 1 డే సెషన్లో మీరు ఎగ్జాక్ట్ ఒరిజినల్ ట్రేడర్ అంటే ఎలా ఉంటాడు, ఏం చూస్తాడు చార్ట్స్లో, అది నేర్చుకొని మీరు బయటికి రావాలి అంటే, సో వాట్సాప్ నెంబర్ కనబడుతుంది కదా, దానికి చెయ్యండి. ఓకే, ఇది కోర్స్ చేసిన తర్వాత మార్చ్ 29th ముందు ఏం జరిగిందో అదే మీ లాస్ట్ స్టాప్ లాస్ అనుకోండి.
ఓకేనా? సో మీ లైఫ్ అనేది కంపల్సరీగా మారుతుంది. అంత నీట్గా, అంత ప్రీమియం క్వాలిటీ అనాలిసిస్, ప్లస్ అది నేర్పించడం, చేసి కూడా చూపిస్తాను. అది మీకు నేర్పిస్తాను. 1 డే ఫుల్ సెషన్. మార్నింగ్ 9 to 5 ఉంటుంది. లంచ్, స్నాక్స్ అన్నీ అక్కడే ప్రొవైడ్ చేయబడుతుంది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చార్ట్లోకి వెళ్దాం. ఒకసారి నిఫ్టీ చూద్దాం ఏంటి పరిస్థితి, దాన్ని చూసి నెక్స్ట్ కంక్లూడ్ చేద్దాం. కొంచెం చూడండి డైలీది. మొన్న మనం మాట్లాడుకున్నాం కదా, మన ఏదైతే ఈ లెవెల్, కింద లెవెల్, ఓకేనా, ఈ లెవెల్ క్రాస్ చేసిందో ఆ తర్వాత చేసిన వీడియోలో మీకు చెప్పాను. అంటే లాస్ట్ వీడియో జస్ట్ అందులో ఏం చెప్పానో చూడండి మీరు. ఓకే. బౌన్స్ అనేది క్రెడిబుల్ బౌన్స్, ఈ టైప్ సస్టైనబుల్ బౌన్స్ అయితే వస్తుందో 23,700 నుంచి వస్తుంది, ఆ టైప్ నుంచి వస్తుంది అని చెప్పాను. కొంచెం వెళ్ళి చూడండి వీడియో, మీకు అర్థమవుతుంది. ఓకేనా. సేమ్ లెవెల్ నుంచి మనకు స్టార్ట్ అయింది ఒక బౌన్స్. సో ఇది ఏంటి అంటే ఈ ఏరియా 1 అవర్లో చూద్దాం. సో ఇక్కడ ఏదైతే క్లోజింగ్ వచ్చిందో చాలా మంచి పొజిషన్ అనమాట. సో ఇంకొంచెం బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో బౌన్స్ పెద్దదా చిన్నదా పక్కన పెట్టండి. ఓకేనా. ఇది ఓన్లీ జస్ట్ బౌన్సే, వచ్చినా రాకపోయినా ఎక్కడి నుంచి ఇది ఓన్లీ బౌన్సే. సో ఈ ఏరియాలో డౌన్లో, ఇంత డౌన్లో ఉంది కాబట్టి బౌన్స్ వచ్చే ఛాన్స్ కంపల్సరీ. ఇది క్రెడిబుల్ బౌన్సే, బౌన్స్ వస్తాయి. కానీ ట్రెండ్ అయితే మారదు. ఓకేనా. పైకి వెళ్తుంది, అప్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది అనుకుంటుంది. సరే, ఓకేనా. ఆల్రెడీ ఇదంతా డౌన్ ట్రెండే. ఓకే. ఆల్రెడీ మనకి ప్యాటర్న్ కూడా కన్ఫర్మ్ అయింది ఇక్కడ. ఓకే. సో ఇది బేర్లోనే ఉంది, బేర్లో వచ్చి బౌన్సెస్ అనమాట. ఓకేనా. దీన్ని మాత్రం మీరు సీరియస్గా తీసుకోకండి. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు న్యూస్లో అవి చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి, ఎస్ఐపిఎల్ డబుల్ చేయండి అలాంటివి. సో నేను సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్. నేనైతే మీకు చెప్పేది ఏంటంటే ఎస్ఐపిఎల్ ఇప్పుడైతే పెంచొద్దు అనేసి, ఉన్నది కంటిన్యూ చేస్తారా అది మీ ఇష్టం. సో ఏంటంటే ఇది ఇంకా మనుషుల్ని ట్రాప్లోకి దించడానికి ట్రై చేస్తుందేమో అనిపిస్తుంది మార్కెట్ నాకు. ఓకేనా. కానీ ట్రెండ్ అయితే చాలా కిందకి. ఓకే. సో మరీ మీరు ఇష్టమైన ట్రేడ్లు చేసి అలా చేసి వద్దు, అసలు డబ్బులు అయితే పోగొట్టుకోదు. ఓకే. కంప్లీట్ ఇది ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. ఓకేనా. సో ఒకరోజు మీరు బై అనుకున్నప్పుడు సెల్ చేసే టైప్లో ఓపెన్ అవుతుంది, ఒక్కోసారి మీరు ఎప్పుడైతే షార్ట్ చేశారో దీన్ని అది బై రేంజ్లో ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. చాలా డేంజర్. నెక్స్ట్ సిల్వర్. ఓపెన్ అయింది. 4 అవర్లో తీసుకెళ్తున్నాను. ఇది గత మీకు ఎప్పటి నుంచి ఈ ఏరియాలో ఎప్పుడైతే ఇది ఫాల్ వచ్చిందో ఇక్కడి నుంచి కూడా మీకు చెప్తున్నాను నేను. ఓకేనా. సిల్వర్ ఎప్పుడైతే ఈ ఏరియాలో పైకి వెళ్ళిందో, ఈ క్యాండిల్ స్టార్ట్ చేసింది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి, మీకు ముందే చెప్పాను ఇది పైకి వెళ్తే, ఈ ఏరియాలో చెప్పా పైకి వెళ్తే కంపల్సరీగా ఫాల్స్ మూవ్, కిందకు వస్తేనే రియల్ మూవ్ అని. సో అదే టైంలో అంతకన్నా ఈ క్యాండిల్ చూసారా, ఈ ఏరియాలో కూడా మీకు చెప్పాను నా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆ టైంలో. సో అసలు సిల్వర్ అనేది ఇంత కిందకి రాకూడదు, ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. కంపల్సరీగా ఇది పైకి వెళ్ళిపోతేనే అందరికీ మంచిది అన్నాను. ఓకేనా. పైకి వెళ్ళింది. సో అప్పటి నుంచి ఇది కన్ఫర్మ్ ఏమైందంటే ఇది సైడ్ వేస్ చేయాలి, ఇంకో 2 months టైపు ఏ రేంజ్లోనే ఉంటుంది అనమాట. ఓకేనా. అందరూ వార్ అయితే స్టాక్ మార్కెట్ పడిపోతే ఏమవుతుంది, సిల్వర్ కమోడిటీస్ అన్ని పెరిగిపోతాయి, అందులో ప్రాఫిట్స్ వచ్చేస్తాయి అనుకుంటారు. కాదు. సో ఈ చార్ట్ అయితే అలా చెప్పట్లేదు ప్రస్తుతానికి. ఎందుకైతే అందరూ కలెక్టివ్గా అందరూ కలిసి సిల్వర్ మీద గోల్డ్ మీద పడుతుంది, పైకి వెళ్ళిపోద్ది, బుల్ అయిపోద్ది. సో అందుకే ఇది పడిపోయినట్టు. ఓకేనా. ప్యాటర్న్ మాత్రం వేరే. సో ఈ సైడ్ వేస్ మెయిన్ యాక్చువల్లీ. ఓకేనా. పైకి వెళ్ళిందంటే దాన్ని మనం ఫాల్స్ మూవ్ అని చూసుకోవాలి, కిందకు వస్తే రియల్ మూవ్. ఓకేనా. ఈ ఏరియా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏరియా ఈ మధ్యలో కన్సల్టేషన్ చేస్తే, సో ఇది బేర్ అనేది కాదు, జస్ట్ సిల్వర్లో ఉండే బుల్ మార్కెట్లో వచ్చిన కరెక్షన్ అంతే. ఓకేనా. ఇది కంప్లీట్ బేర్ ఏం కాదు. ఓకేనా. జస్ట్ కరెక్షన్ రావాల్సిందే. కరెక్షన్ అయిపోగానే మళ్ళీ దీని ట్రెండ్ పైకే. అది ఏదో చూద్దాం మనం ఈ ఛానల్లో కంపల్సరీగా మీకు ముందే చెప్తాను. ఓకేనా. కనబడగానే చార్ట్లో. నెక్స్ట్ బీటీసీ. బిట్ కాయిన్ చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఏంటంటే ఒక మంచి బౌన్స్గా రెడీ అవుతుందేమో అనిపిస్తుంది. ట్రెండ్ అయితే తిరగలేదు. ఓకేనా. ట్రెండ్ రివర్స్ కాదు ఇది, ఇది ఓన్లీ బౌన్సులకి ఛాన్సెస్ కనబడుతుంది నాకు అంతే. అంతకన్నా ఇంకేం లేదు, ఇందులో ఎక్కువ చెప్పడానికి లేదు. సో మొత్తం అంతా సైడ్ వేస్ అయిపోయింది మార్కెట్. మనకు కావాల్సిన మంచి మంచి రిటర్న్స్ అయితే రావండి నెక్స్ట్ 1 year వరకు. చూద్దాం, డైలీ అనలైజ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా. ఇక్కడ నుంచి ఒక బౌన్స్ వస్తే మంచిది, జస్ట్ ఇంట్రాడే ట్రేడ్స్ అన్ని తీసుకొని అవుట్ అయిపోతే మంచిది అనమాట, బాగానే ఉంటుంది. ఓకే. సో మీకు చెప్పాను కదా, నిర్మాణ ట్రేడ్ మంది అనౌన్స్ చేశాను. ఓకే. సో అది చాలా మంచి కోర్సు, చాలా ప్రీమియం క్వాలిటీ కోర్సు. ఓకే. సో ఏంటి అంటే అందులోని ఎక్కడ మెయిన్ ఏ టూల్ ఎప్పుడు వాడాలి, ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, చార్ట్ ఓపెన్ చేయగానే మీకు జస్ట్ 15 secondsలో మీకు ఆన్సర్ వస్తుంది, ఎంత పెద్ద చార్ట్ అయినా. మంత్లీ అవనివ్వండి, వీక్లీ అవనివ్వండి.
చార్ట్ చూడగానే మీకు ఫ్యూచర్ కనబడుతుంది. పెద్ద పెద్ద టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే అరౌండ్ 3, 4 ఇయర్స్ వరకు మీకు ఫ్యూచర్ చార్ట్ ఏం చేయబోతుందో చూడొచ్చు. అంత ఈజీగా తెలుస్తదది. క్లారిటీ, కంప్లీట్ క్లారిటీ. ఓకేనా? రిజిస్టర్ చేసుకోండి. నా వాట్సాప్ నంబర్ మెసేజ్ చేయండి. ఓకే. వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షేర్ చేయండి. థాంక్ యూ.